ఏప్రిల్ 5, 2025న భారత నావికాదళం హిందూ మహాసముద్ర నౌకను సాగర్ ఇనిషియేటివ్‌లో భాగంగా ఐఎన్ఎస్ సునయాను ప్రారంభించారు. సాగర్ అనగా సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్ అని అర్థం. ఈ ప్రారంభ కార్యక్రమం కర్ణాటకలోని కర్వార్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత వహించాడు. హిందూ మహాసముద్ర సరిహద్దు దేశాలకి సముద్ర భద్రత మరియు అంతర్జాతీయ సహకారం అందించడం ఐఎన్ఎస్ సునయా యొక్క లక్ష్యం. ఐఎన్ఎస్ సునయాలో కెన్యా, మాల్దీవ్స్‌తో సహా 9 దేశాల నావికా సిబ్బంది సహకారం ఉంటుంది. వివిధ దేశాల సిబ్బందికి స్కిల్స్‌ని పెంపొందించడం, నావికాదళ నైపుణ్యాలను పెంచడం ఐఎన్ఎస్ సునయా యొక్క లక్ష్యం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సహా అందరు న్యాయమూర్తులు తమ ఆస్తుల వివరాలను బహిరంగ ప్రకటించాలని భారత సుప్రీంకోర్టు తెలిపింది. ఇటీవల ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి వద్ద పెద్ద మొత్తంలో డబ్బు బయటపడడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజ్యాంగం ప్రకారం న్యాయమూర్తులు తమ ఆర్థిక సమాచారాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ కొత్త పాలసీ న్యాయ వ్యవస్థలో పారదర్శకతను సూచిస్తుంది. ఆస్తి వివరాల తీర్పులు ఒకసారి చూద్దాం. మొదటిలో ఆస్తి వివరాలు రహస్యంగా ఉంచుకోవచ్చు, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదని తెలిపింది. 2009లో సుప్రీంకోర్టు స్వచ్ఛందంగా తమ ఆస్తి వివరాలు చెప్పవచ్చని తెలిపింది. 2018లో న్యాయమూర్తుల ఆస్తుల వివరాలు సమాచార హక్కు చట్ట ప్రకారం ప్రైవేట్ సమాచారం కాదని తెలిపింది. సుప్రీంకోర్టు అడిగితే తమ ఆస్తి వివరాలు చెప్పాలని తీర్పునిచ్చింది. 2025 పాలసీ ప్రకారం అందరు న్యాయమూర్తులు తమ ఆస్తి వివరాలు ఖచ్చితంగా సుప్రీంకోర్టుకి తెలపాలని నిర్ణయించింది. ప్రధాని మోడీకి శ్రీలంక అత్యున్నత పురస్కారం. భారత ప్రధాని మోడీ ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్నారు. శ్రీలంక అత్యున్నత పురస్కారం శ్రీలంక మిత్ర విభూషణను భారత ప్రధానికి అందజేశారు. శ్రీలంక దేశంతో బలమైన సంబంధాలను ప్రోత్సహించిన విదేశీ నాయకులకు ఈ అవార్డును అందిస్తారు. ఇప్పటి వరకు ఈ అవార్డు 4 మాత్రమే వచ్చింది. వారు మాల్దీవ్స్ మాజీ అధ్యక్షుడు మౌమున్ అబ్దుల్ గయూమ్, పాలస్తీనా నాయకులు మహమ్మద్ అబ్బాస్ మరియు యాసర్ అరాఫత్. ఇక భారత ప్రధాని నరేంద్ర మోడీ.